నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే, ప్యారి మెహబూబా. నడిచే నెలవంక చూస్తే నీ వంక, ఇవనే నా దిక్క. సన్నాజాజి నిన్ను చూస్తే డైటింగ్ చేస్తాదే చిన్నదానా, ఏ చిన్నదానా. సన్నమ్మనే ఎదురొస్తే కప్పు వేస్తాదే చిన్నదానా, ఏ చిన్నదానా. బ్యూటీలోను ఎవరెస్టువే, భూమి మీద నువ్వెస్టువే, ఊహ కందని ఓపిస్తువే, నిన్ను దాచిన ఈ కళ్ళే ఎన్నడూ మూయనులే. హే ఇందు, ఓ ఇందు, సిరాకు పడకే నువ్వు ముందు. ఓ ఇందు, నా ఇందు, ఇద్దరం ఒకటే ముందు. సన్నాజాజి నిన్ను చూస్తే లైటింగ్ చేస్తాదే చిన్నదానా, ఏ చిన్నదానా. సన్నమ్మని ఎదురొస్తే కప్పు వేస్తాదే చిన్నదానా, ఏ చిన్నదానా. ఈ రోజు మనం శ్రీ హిందూ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాం. హాయ్ జూనియర్. హలో సీనియర్. నీకు ఎంత అదృష్టం ఉందో తెలుసా? దీనికి మా సీనియర్స్ పక్కన నుంచున్నావు కదా, అదే నీకు పెద్ద అదృష్టం. ఓరి దీని అమ్మో, మురుక్కొండ పక్కన నుంచున్నట్టుంది నాకైతే. అసలు మా సీనియర్స్ ఎంత తోపులో నీకు తెలుసా? ఎంత సీనియర్స్ అయినా ముందు జూనియర్స్, అది గుర్తుపెట్టుకోండి. హలో, ఎంత జూనియర్స్ ఓవర్ యాక్షన్ చేసినా తర్వాత సీనియర్స్ అవ్వాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. మా జూనియర్స్ లో ఉండేది ఫైర్. ఓ ఫైర్ ఉంటే శనక్కాయలు వేయించుకో. అంతే, మీకు ఫైర్ లేదు కాబట్టి శనక్కలు వేయించుకోమని మాకు చెప్తున్నారు. పంచాన్ని కాళ్ళు మొక్కి చచ్చిపో. మా సీనియర్స్ లో ఉన్న ఫైర్ గురించి నీకు తెలియదు. మా వాళ్ళు ఇప్పుడు డాన్స్ తో కుమ్మేస్తారు, చూడు మరి. ఇప్పుడు ఎస్ సీనియర్స్ రెడీయా? ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. స్టార్ట్ మ్యూజిక్. ఏ ఉంగరాల జుట్టుతోనే మీరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాను, మై డియర్ నాను. ఏ రెండు జల్లారి పట్టుతో కళ్ళకట్టే కట్టినవే, రెండు మూడు పౌసులెట్టి పిల్లను కళ్ళెత్తి వస్తుంటావే. అట్టాగను అట్టాగను గిటారుల మోగిందే. ఏమండోయ్ నానిగారు, అత పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు, అత పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు. అత పండోయ్ చిన్ని గారు. నువ్వు నా లోకం అనుకున్నా గనకే, వెళ్ళిపోలేకే తిరిగానే వెనకే, నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే, నిన్నే నేనే ప్రేమిస్తానా. చెప్పవే బాలమ్మడే, ఎన్నెన్నో చేసే పని, అమ్మకు నాన్న తప్పుడు చూపి నిన్నే లవ్వే చేసావా. చెప్పవే బాలమ్మడే, ఎన్నెన్నో చేసే పని, అమ్మను నాన్న తప్పుడు చూపి నిన్నే దూరం చేస్తావా. వీటు వేస్తే ఖర్చు, మందులిక్క సిచ్చోసు, వీటికి ప్రాణాలన్నీ గాల్లోకే కోసు. వీటి కంటే నాకెట్టు, వణికిపోతా ఎవరెస్ట్, వీడి వంకో ఏమేస్తున్నా పొగరే హైయెస్ట్. मैं स्टेप चलते मैं ना करते ना इलाके गुच्ची गोनी तक चलते. अरे वसूल 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 पैसा वसूल, अरे वसूल 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 पैसा वसूल.
కానీ కొన్ని నువ్వు నేర్పించినట్టు అనిపిస్తుంది నాకు. ఏంటది? అదే చెమజాక. నీకు కాంప్లిమెంట్ ఇవ్వడమే రాదు కదా అసలు. కానీ మీ దగ్గర నుంచి మాత్రం మేము ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ తీసుకుంటాం కదా జూనియర్. మా జూనియర్స్ ఇప్పుడు డాన్స్ చేస్తారు. జూనియర్స్ రెడీనా? మ్యూజిక్. ఏ ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాను మై డియర్ నాను. ఏ రెడ్డి గడ్లారి బండితో కళ్ళగట్టే కట్టినవే. రెండు మూడు పౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. అట్టాగా నువ్వు అంటాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నానిగారు, ఆ చెప్పండోయ్ చెన్ని గారు, ఏమండోయ్ నానిగారు, ఆ చెప్పండోయ్ చెన్ని గారు, ఏమండోయ్ నానిగారు. ఆ చెప్పండోయ్ చెన్ని గారు. నువ్వు నా లోకం అనుకున్నా గనకే వెళ్ళిపోలేకే తిరిగానే వెనకే. నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే ముందే తెలిసుంటే నిన్నే నేనే ప్రేమిస్తానా. చెప్పవే బాలమ్మడే ఎన్నెన్నో చేసే పని అమ్మకు నాన్న తప్పుడు చూపి నిన్నే లవ్వే చేసావా. చెప్పవే బాలమ్మడే ఎన్నెన్నో చేసే పని అమ్మను నాన్నని ఇప్పుడు చూపి నన్నే దూరం చేస్తావా. ఇటు వేస్తే కచ్చికు, అందులో సిచ్చోకు, ఇటు గిల్లితే కావాలన్నీ గాల్లో పేర్కోకు. ఇటు పడితే టాకెట్టు, వణికిపోతా గగరేస్తూ. ఇటు వంతో ఏమే ఉన్నా పొగరేస్తూ. నే స్టెప్ చేస్తే నే నాటేస్తే నా ఇలాంటి వచ్చి గోని టచ్ చేస్తే. అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు. అరే వసూల్ 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 కరెక్టే. పైసా వసూల్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ. ఎట్లా చేశారు తెలుసా? ఎట్లా చేశారు? ఇప్పుడు నేను అందులో ఒక బెస్ట్ ఒక పర్ఫార్మర్ ఉన్నారు, అతన్ని నేను ఇమిటేట్ చేసి చూపిస్తా. చెయ్. రెడీయా? ఓకే. సో ఇక్కడ స్టేజ్ ఉంది కదా, లాస్ట్ స్టెప్ ఇమిటేట్ చేస్తావా? కాదు, ఆ? విను. స్టేజ్ ఎక్కగానే ఇలా అనుకుంటూ వచ్చి పళ్ళన్నీ బయట పెట్టి క్లోజ్ లో అన్నమాట. అసలు బాలయ్య బాబు చెప్పది అంతే, అంత ఎనర్జీ ఉంటుంది. జై బాలయ్య. మీతో నాకెందుకు కానీ మీ డాన్స్ ఎలా ఉంది తెలుసా? రోడ్ మీద రికార్డింగ్ డాన్స్ చూసా అలా ఉంది. రికార్డింగ్ డాన్స్. ఆ. రికార్డింగ్ డాన్స్ కి అంత క్రేజే తెలుసా? ఇప్పుడు పెట్టిన మా సీనియర్స్ క్లాస్ మాస్ అన్ని మిక్స్ చేసి అలా దంచి దులిపేశారు అంతే. మొత్తం పొడి ఉన్నారండి ఇక్కడ. ఆపుతావా? మా డాన్స్ కి ఇంత క్రేజ్ వస్తుందంటే మా వాళ్ళ ర్యాంపోకి మా వాళ్ళ అందంకి ఇంకెంత క్రేజ్ రావాలి. లేదు లేదు, క్రేజ్ అనేది మీకు లేనే లేదు. మళ్ళీ నన్ను అడుగుతాండి. ఇక్కడ చూడు, అక్కడ చూడు, అమ్మాయిలు చూడు ఎంత బాగున్నారో చూడు. నాకైతే ఏం నచ్చలేదు. ఇటు చూడు ఎంత అందంగా ఉన్నారు. మా వాళ్ళ స్మైల్, మా వాళ్ళ స్టైల్, మా వాళ్ళ వాక్ చూడాలని ఉంది కదా. అస్సలు లేదు. ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నావు, నాకు అర్థమైపోయింది. సో సీనియర్స్ రెడీయా? ఎవరెంత అందంగా ఉన్నారో తేలిపోవాలంటే స్టార్ట్ చేయాలి. ఎంత చక్కగా ఉన్నావే. ఫస్ట్ అయితే మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? పిల్లగాడు పట్ట సీనియర్స్ మీరు రెడీయా? సొక్కు చిక్కాయి చిక్కాయి. ఓకే వచ్చేసేయండి మరి. స్టార్ట్ మ్యూజిక్. Signal
ఎంత బాగున్నారో, స్టేజ్ కి ఒక అందం వచ్చేసింది తెలుసా? అవునవును, నిజంగానే బాగున్నారు. అవును, వావ్, జూనియర్స్ నుంచి మనకి కాంప్లిమెంట్. హే, నేను చెప్పేది నెక్స్ట్ వచ్చే జూనియర్స్ గురించి. పిచ్చిదాం. ఆల్రెడీ మా అమ్మాయిని చూసి ఫ్లాట్ అయినవ్వు అనిపిస్తోంది నాకు, సో అందుకే బాగున్నావు అనేసావు. నీకేం అనిపించినా అన్ని అబద్ధాలు సీనియర్స్ గురించి. మేము అస్సలు ఫీల్ అవ్వాలి వాళ్ళ గురించి. కానీ ఇప్పుడు మా జూనియర్స్ వస్తున్నారు. జూనియర్స్ రెడీ కదా? మ్యూజిక్. ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುನ್ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి హోయ్ కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళಕ್ಕೆ మున్నల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేడా తింటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి జూనియర్స్ సూపర్ ఉన్నారు అసలు. ఒక్కొక్కరు ఒక రేంజ్ అంతే. కాదు, షర్ట్ వేసుకొని తలబాగా ఎవరైనా కట్టుకుంటారా? అదే వెరైటీ. ఆ? నువ్వు చూసా ఎలా గుర్తుపెట్టుకున్నావు దాని గురించి? పడిపోయింది. మా సీనియర్స్ ఏమైనా డొనేషన్ వేసుకొని కొంచెం వాళ్ళకి బట్టలు దానం చేయండి అమ్మా. అంత లేదు కానీ ఆ. ఇప్పుడైతే విన్నర్స్ ఎవరో చెప్పు. విన్నర్స్ మా సీనియర్సే. కాదు, మా జూనియర్స్. హలో, విన్నర్స్ ఆల్వేస్ మా సీనియర్స్. అంత లేదు, జూనియర్స్. సీనియర్స్ అది బాగా అరుస్తున్నారు కానీ పని అవుదని చెప్పాలి. అర్థమైందా? ఇదంతా కాదు, వాళ్ళే చెప్తారు కదా విన్నర్స్ ఎవరనేది స్కోర్స్ రూపంలో. Yes. ఓకేనా? వాళ్ళనే అడిగేద్దాం. సీనియర్స్ విన్నర్స్ ఎవరు? నువ్వే స్కోర్స్ అని మళ్ళీ వాళ్ళని అడుగుతున్నావు. ఇది ఎలా ఉందంటే మీ డబ్బు మీరే కొట్టుకున్నట్టుంది. అస్సలు బాలేదు. సో ఇప్పుడు స్కోర్స్ వద్దాం. స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటి? ఎంత చక్కగున్న రౌండ్ లో మా సీనియర్స్ ర్యాంప్ వాక్ జూనియర్స్ మనసు దోచుకుందో లేదో చూద్దాం. జూనియర్స్ లవ్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ మీరు ఇచ్చిన స్కోర్స్ ప్లీజ్. మా జూనియర్స్ అందరూ వచ్చారుగా. హలో, కొంతమంది పారిపోయారు అక్కడ, చూసుకో సరిగా. మీరే చూసుకో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు లెక్క పెట్టుకో ఒకసారి. హలో, సీనియర్స్ ఇక్కడ భయపెడతారు, భయపడి పారిపోయే రకం కాదు మీరు. అది ఇక్కడ జూనియర్స్ ఇక్కడ పులులు. చీపురు పుల్లల్లా ఉన్నారు, వీళ్ళు పులులు అంట. మాతో పెట్టుకోకు, మొత్తం సీనియర్స్ అందరికి తడిసిపోద్ది తడిసిపోద్ది. మా వాళ్ళు బాంబులు వేసారంటే పేలిపోతారు, జాగ్రత్త. మా వాళ్ళు ఆటం బాంబులు మామూలుగా ఉండదు, పేలితే మొత్తం పోతారు. ఆటం బాంబు కన్నా కొంచెం టైం కావాలేమో. నాటు బాంబులు ఇక్కడ. ఏ దీపావళి అందరు చిన్న చిన్న నాటు బాంబులు. ఇప్పుడు మా వాళ్ళు లేచి ఒక్కసారి తొడగొడతారు. పాపం అందరూ అబ్బా అనుకుంటున్నారు. మీ వాళ్ళకి అంత సీన్ మా వాళ్ళు అంత లేదు, అరిస్తే చచ్చిపోతారు మీరు. అబ్బా. ఎస్, మా సరైన వాళ్ళ సంగతి నీకు తెలీదు. వచ్చారంటే అందరిని మడతేస్తారు. అంటే ఇస్త్రీ చేసిన తర్వాత చేస్తారు అదినా? ఏడ్చా కానీ మా వాళ్ళు వస్తారు చూసుకో. జూనియర్స్ రెడీ కదా? సీనియర్స్ రెడీయా? లెట్స్ స్టార్ట్. సరైనోడు. సరైనడులో మనం ఆడబోతున్నాం ఒక్క అడుగు. ఒక్క అడుగు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్?
ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఒక్క అడుగు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. ఒక్క అడుగు. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ర్యాండమ్ గా కొన్ని బ్రిక్స్ పెట్టేసి ఉన్నాయి అండ్ అలాగే ఫోమ్ బ్యాట్స్ ఉన్నాయి అండ్ బెలూన్స్ అండ్ బాల్ ఉంది అండ్ సీనియర్స్ నుంచి ఇద్దరు జూనియర్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఎవరు ఆడతారో వాళ్ళకి కళ్ళకు గంతులు కట్టేస్తాం. కళ్ళకు గంతులు కట్టిన తర్వాత ఒక చేతిలో బెలూన్ మరొక చేతిలో బాల్ ఉంటుంది. సో ఈ రెండు కింద పడిపోకూడదు. కింద పడిపోకుండా ఆ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాలు పెట్టుకుంటూ అక్కడ కనిపిస్తున్న రింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బెలూన్ ని బమ్ తోటి పగలగొట్టాలి. ట్విస్ట్ ఏంటి అంటే పొరపాటున కాలు కనుక కింద పెట్టారు అంటే ఆపోజిట్ టీం వాళ్ళు ఫోమ్ బ్యాట్స్ తో రెడీగా ఉంటారు. సో కాలు కింద పెట్టినప్పుడల్లా పంచెస్ పడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న బాల్ బెలూన్ రెండు కింద పడకూడదు అండ్ బెలూన్ ని పగలగొట్టి బాల్ ని పట్టుకొని సేమ్ అలాగే మళ్ళీ బ్రిక్స్ మీద నడుచుకుంటూ వెనక్కి వచ్చేయాలి. 2 minutes అంటే 4 minutes ఉంటుంది ఒక్కొక్కరికి టైము. సో 4 minutes లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రెడీయా సీనియర్స్? జూనియర్స్ రెడీనా? రెడీ. సో ఫస్ట్ మా సీనియర్స్ ఆడతారు. అందలేదు. ఫస్ట్ మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్. ఒక అడుగు ఆడడానికి మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Your time starts. 3, 2, 1 go. సీనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. సో సీనియర్స్ నుంచి సెకండ్ పర్సన్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Let's do the Mamma Mia. Tassamia. Let's do the Mamma Mia. Tassamia. Let's do the Mamma Mia.
కమ్ ఆన్. సో సీనియర్స్ 2 బెలూన్స్ పగలగొట్టారు, జూనియర్స్ 2 బెలూన్స్ పగలగొట్టారు, అంటే టై అయిపోయినట్టు కదా. అక్కడ ఉంది మా ట్విస్ట్. ఏమైందంటే మీ సీనియర్ అతి తెలివిగా టైం అయిపోయిన తర్వాత పగలగొట్టాడు. సో అందుకనే అది కౌంట్ లేదు. విన్నర్స్ జూనియర్. సూపర్ జూనియర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జూనియర్ సీనియర్స్ ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ జూనియర్స్ అసలు బ్రెయిన్ ఉందో లేదో టెస్ట్ చేయాలనిపిస్తుంది. ఒక ప్రశ్న అడుగుదాం నువ్వు అనుకుంటున్నా. ఎస్, బ్రెయిన్ లేని వాళ్ళకి ఇలాంటి డౌట్లు వస్తుంటాయి. సో మీ జూనియర్స్ కి ఒక టెస్ట్ అన్నమాట. ఫస్ట్ నువ్వు, తర్వాత మీ జూనియర్స్ కూడా ఎట్లాగో మేము ఉన్నామని వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. అడుక్కో, ఏదన్నా వేసేస్తాం. ఓకే. ఒక అందమైన సరస్సులో ఎర్రటి పిట్ట ఓకే తోకతో నీళ్లు తాగుతుంది, ఎవరది? అందమైన పెట్ట అంటే నువ్వైతే కాదు ఖచ్చితంగా. మళ్ళీ పంచి అది అదే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. అందమైన సరస్సు, దాంట్లో ఎర్రపెట్ట తోకతో వాటర్ తాగుతుంది. బెస్ట్ మా వాళ్ళు చెప్తారు ఈజీగా. నాలుక లపలపలాడిస్తారు కదా కరస్తుందా నీ నోట్లో? సెలవా ఉందిగా, ఆ? సెలవా ఉందిగా. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. అది కాదా? కాదు. అయినా మేము చెప్పింది కరెక్టే ఆన్సర్. రెడ్ గా ఉంటది వాటర్, అన్ని కరెక్టే. ఏంది రెడ్? నాలుక పింక్ గా ఉంటుందిరా, రెడ్ గా ఉండదు. అంటే కిల్ చేసుకున్నాడు చెప్పాను నేను. హాస్యం కామెడీ. సరే ఇంకొకరు చెప్తారు మా వాళ్ళు జూనియర్స్. లోటస్. లోటసా? లోటస్ ఎలా అమ్మా, అది పిట్టనా? ఫ్లవర్. లేదు, మా వాళ్ళైతే కరెక్ట్ చెప్పేశారు. సూపర్ అంతే. ఇలా తప్పులు చెప్పి కూడా భుజాలు అడుముకోవడం అంటే మీ జూనియర్స్ తర్వాత ఎవరైనా? ఆన్సర్ చెప్పు అయితే నీకు తెలుసు. ఆన్సర్ ఏంటి అంటే దీపం. మరి ఒత్తు తెల్లగా ఉంటది కదా, మరి అది చెప్పలేదే. బాబా ఎలా అయినా మా జూనియర్స్ తోపులు అంతే. సూపర్. క్వశ్చన్లు అడగడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఆన్సర్ చేయడానికి మీరు రెడీనా? మేము క్వశ్చన్స్ అడగడానికి రెడీనే, అండ్ ఆన్సర్ చేయడానికి రెడీ, అండ్ డేర్ చేయడానికి కూడా సూపర్ డూపర్ రెడీ. మమ్మల్ని టచ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకేంటో. మిమ్మల్ని టచ్ చేయడానికి ఇంతసేపు ఆలోచించాలా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ కమాన్. అండ్ మీ జూనియర్స్ ని టచ్ చేయడానికి మా సీనియర్స్ యమ రెడీగా ఉన్నారు. సీనియర్స్ వచ్చేసేయండి. ఓకే, మరి పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే మా సీనియర్స్ ఛాన్స్ తీసుకుంటున్నారు. సీనియర్స్ ఎవరిని ఇన్వైట్ చేద్దాం? శృతి వచ్చే. ఓకే, జూనియర్ శృతికి ట్రూత్ వచ్చింది. మరి నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే నువ్వు కొంచెం ఎదగాలి అని ఎవరన్నారు? మా అక్క ఎప్పుడు అంటుంటుంది, నువ్వు కొంచెం ఎదగాలి, నీకు అబ్బాయిని ఎలా వాడుకొని వదిలేయాలో తెలీదు, ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు అని. ఆ విషయం నన్ను ఎప్పుడు ఎదగాలి అని అంటూ ఉంటుంది మా అక్క. బాబా ముద్ర కంచు నమ్మకుతుందరు ఆడగలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. ఓకే, సో తిను చెప్పే ఆన్సర్ అయితే చాలా తిక్కగా ఉంది. సో ఇంకొకరిని టెస్ట్ చేద్దాం. ఓకే సుధాకర్, నువ్వు కొంచెం ఎదగాలి అని నిన్నెవరన్నారు? అక్క నేను ఈ క్వశ్చన్ ఆల్రెడీ విన్నా, కొంచెం క్లారిటీ ఇస్తావా? ఏమి ఇవ్వాలి? క్లారిటీ. అంటే ఇక్కడ కొంచెం ఎదగాలరా అని ఎవరన్నారు? ఒక రోజు నా గర్ల్ ఫ్రెండ్ అర్ధరాత్రి ఫోన్ చేసి బయటికి వెళ్దాం రా అంటే నేను అన్నా అర్ధరాత్రి ఎందుకు, ఎవరు ఉండరు కదా, బయటికి వెళ్ళి ఏం చేద్దామని అన్నా. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. అప్పుడు తను అంది నువ్వు ఇంకా ఎదగాలరా అంటే నాకు అర్థం కాలేదు ఏందక్క మీనింగ్. ఇందు ప్లీజ్ చెప్పవా ఎందుకు? అరే నీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఎదగాలి అని చెప్పిందిరా. అదే ఆ ప్లేస్ లో నేనుంటే లాగిపెట్టి కొట్టి వదిలేసి బ్రేకప్ చెప్పేసేదాన్ని. సో జూనియర్స్ ఇదన్నమాట వీళ్ళ పరిస్థితి. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకుందాం వీళ్ళ సంగతి. వచ్చేసేయండి అమ్మా. జూనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ప్రియా. ఓకే, సీనియర్స్ కి ట్రూత్ వచ్చింది కదా, మమ్మల్ని ఎలాగో పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగారు కదా, మీకు కూడా ఒక మంచి క్వశ్చన్ ఉంది, మంచి రీజనబుల్ క్వశ్చన్ ఇది. నీ బాయ్ ఫ్రెండ్ కి నువ్వు చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి? చెప్తే వాడు అక్కడే చచ్చిపోతాడు. నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నువ్వే అని చెప్పిన, కానీ వాడు నెంబర్ 7.
తిక్క తీరిందా? నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఆ 6 members ని ఎలా బ్రేకప్ చెప్పు అంటే ఎలా వదిలించుకున్నావు? అంతే ఇక ఫస్ట్ ఎవరిని ఎట్లా అన్ని వదిలించుకున్నానో secrets అంతే, అడగకూడదు. ఏడుగురిని కూడా అంతే. అలాగే చెప్తుందంట బ్రేకప్ అని. అరే బ్రేకప్ రా బాయ్ అంటదంట. సో చూసుకోండి చాలా డేంజర్గా ఉంది. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం మనం. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి? నేను నా బాయ్ ఫ్రెండ్తో చెప్పిన అబద్ధం ఏంటంటే మేబీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను తప్ప ఇంకే అబ్బాయిని పెళ్లి చేసుకోను, ఇది పెళ్ళవకపోతే నేను సన్యాసిగా అయినా మిగిలిపోతారా అంతే. వాడు అక్కడితో నమ్మేశాడు. కానీ నేను ఏదో వాడిని షాపింగ్ కోసం రీఛార్జ్ చేయించుకోవడం కోసం వాడుకున్నా అని వాడికి తెలియదు. కొందరాడాళ్ళు తేనె కత్తులు, మన మగవాళ్ళు త్యాగమూర్తులు. షాపింగ్ విషయం పక్కన పెడితే నిన్ను చంపేద్దరు వదిలిపోద్ది. సీనియర్ నిజాలు ఎంత భయంకరంగా ఉంటాయి ఇప్పుడు అర్థమైంది నాకు. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు. నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి? నేను నా గర్ల్ ఫ్రెండ్తో చెప్పిన అబద్ధం ఏంటంటే నేను రోజు నిన్నే చూస్తాను, వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను, వేరే అమ్మాయిని టచ్ చేయలేను, నిన్ను మాత్రమే చూస్తూ ఉంటాను. అదే నేను బయట వేరే అమ్మాయిలతో ఎలా ఉంటానో పాపకు తెలియదు. సరే నేను ఆల్రెడీ హ్యాండ్సమ్ చాలా ముద్దుగున్నావు అని అన్నాడు కదా. సో ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ తినే అనుకో, మునీర్ అనుకో. సో మునీర్ అనుకోని నీ గర్ల్ ఫ్రెండ్ కాదు వేరే అమ్మాయి, నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఎక్కడో ఉంది. సో ఈ అమ్మాయితో ఎలా ఉంటావు అనేది చూపించాలి ఇప్పుడు. పెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. మస్తు చూపుతున్నావులే. ఎవడా నువ్వు? అమ్మాయిలు ఎక్కువ చేస్తే అలా పీగించుకుంటాడు. పాపం గర్ల్ ఫ్రెండ్ తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు అంట. సో సీనియర్స్ మీరైతే చాలా బాగా నిజాలు చెప్పారు, చాలా మైండ్ తిరిగేలాగా చెప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వచ్చేసేయండి. సో సీనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? నిహారిక. ఓకే, జూనియర్ నిహారికకి డేర్ వచ్చింది. నేను ఇవ్వబోయే డేర్ ఏంటి అంటే, సో నీకు చికెన్ అంటే ఇష్టమేనా? అయితే తినాలి మరి ఇప్పుడు. తింటాను. సో ఇందులో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి అంటే చికెన్ వచ్చాక చెప్తా, ఓకేనా? ఓకే, చికెన్ ప్లీజ్. ఓకే నిహారిక, ఇక్కడ చికెన్ అయితే రెడీగా ఉంది. సో చూసావు కదా, పచ్చి చికెన్. ఇప్పుడు ఇది నువ్వు తినాలి. టాస్క్ ఏదైనా సరే ఇలా చేసేస్తాం. ఇలా చేసేసామంటే సరిపోదు, ఇది మొత్తం తినాలి ఇప్పుడు. రెడీయా? రెడీ. తింటే బాగుంటుందేమో, మీ గర్ల్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హలో జూనియర్స్ కోసం మాత్రం చేయలేవా నువ్వు? మా మునీర్ మా కోసం ఏమైనా చేస్తాడు. నిన్ను చంపమన్నా చంపేస్తాడు. ఈ చచ్చిన కోడి నిన్ను చాలు, ఇది తిను. ఈ జూనియర్స్ నిజంగానే నరమాంస భక్షకుల బచ్చి. జూనియర్స్ తో పెట్టుకోవడమే వేస్ట్. జూనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సాగరిక. ఓకే, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే, నీకు మెహందీ ఇస్తాను. ఆ మెహందీతో మీ సీనియర్ బాయ్స్ దగ్గరికి వెళ్ళి నేను పెద్ద ఎదవని అని వాళ్ళ చేతి మీద రాయాలి. మళ్ళీ గంధం పూసినట్లు బుగ్గ మీద కూడా రాయాలి. ఓకేనా? ఓకే. నువ్వు రెడీగా ఉన్నా కానీ మీ సీనియర్ బాయ్స్ నీకు సపోర్ట్ చేయరేమో అనిపిస్తుంది నాకు. స్టార్ట్ మరి. తాతయ్య ఆటాలు
పని అయిపోయింది, ఇంకా నీకు పెట్టనా? ఏంటి పెట్టేది? పని ఏ పర్లేదు. పెడతా, ఏంటి ఏ పెడతావు? పెడతా. సో సీనియర్స్ సూపర్ జాబ్, థ్యాంక్ యూ. ఓకే సీనియర్స్, మొత్తానికి జూనియర్స్ ని అయితే భలే పరిగెత్తిచ్చేసాం, చాలా బాగుంది. సో ఇప్పుడు జూనియర్స్ ని ఆడుకునే టైం వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? అభిలాష్. ఓకే అభిలాష్, రెడీయా? రెడీ. సో మాకే డైలాగ్లు వేస్తావు కదా, ఇప్పుడు అదిరిపోయే డేర్ ఇస్తాను నీకు, రెడీగా ఉన్నావా? రెడీ. సో న్యూస్ పేపర్ ఇస్తాను, ఆ న్యూస్ పేపర్ని నువ్వు డ్రెస్గా వేసుకొని ఇక్కడికి రావాలి. సో వచ్చిన తర్వాత ఊరికే నుంచుంటే సరిపోదు, నేను సాంగ్ పెడతాను, నువ్వు డాన్స్ కూడా చేయాలి. చేస్తావా? ఓకే చేస్తా. జూనియర్ ఇక్కడ తగ్గేది లేదు, భయపడలేదు. అదే నీకోసం ఇక్కడ ఈ పేపర్ రెడీగా ఉంది, మరి వెళ్ళి కట్టుకొని వచ్చేస్తావా? జూనియర్స్ ఇప్పుడు మన టర్న్ వచ్చింది, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? గిరి. సీనియర్ గిరికి ట్రూత్ వచ్చింది, తను ఎంతవరకు నిజం చెప్తాడో చూద్దాం. నీకెక్కడో మచ్చ ఉందని నువ్వు ఎప్పుడు అనుకున్నావు? అంటే భయ్య, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్లాస్కి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. తను చూడంగానే అరే ఈ అమ్మాయి మన రేంజ్కి సరిపోదురా అనుకున్నాం. కాకపోతే ఈవినింగ్ తను నా దగ్గరకు వచ్చి నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నీ పేరేంటి, నీ నెంబర్ ఇస్తావా అని అడిగింది. అప్పుడు నేను అనుకున్నా నాకు ఎక్కడో మచ్చుందిరా బాబు అనుకున్నా. మరి ఎవరు నిద్ర లేపలేదు అప్పుడు నిన్ను? ఈ సీనియర్స్ అందరూ హ్యాండ్సమ్గా ఉన్నాను ఫీల్ అవుతున్నారు కదా, ఇంకొకరిని పిలుద్దాం మనం. నీకెక్కడో మచ్చ ఉందని నువ్వు ఎప్పుడు అనుకున్నావు? నేను కాలేజ్లో చేరినప్పుడు స్టార్టింగ్ తమన్నా లాంటి అమ్మాయిని చూసినప్పుడు ప్రేమిద్దాం అనుకుంటే ఈమె మన రేంజ్ కాదనుకొని యావరేజ్ అమ్మాయిని ట్రై చేస్తే ప్రపోజ్ చేసినప్పుడు నన్ను చెప్పు తీసుకొని కొట్టింది. అప్పుడు కళ్ళల్లో ఇట్లా రుద్దుకుంటుంటే అప్పుడే తమన్నా వచ్చి నువ్వు ఏం బాధపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా వాట్సాప్ నెంబర్ అని చెప్పి. ఈ సీనియర్స్ అందరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు, ఇలాంటి నిద్ర మొక్కలతో మేము మాట్లాడాం. చెల్. ఓకే, ఇందాక ఏదో టాస్క్ ఇచ్చానని ఏదో అనుకున్నావు కదా? అవును. సో మావాడైతే రెడీగా ఉన్నాడు, ప్రవేశపెట్టమంటావా? గౌరాన్ని చూడాలి కదా. సో డేర్ ఇచ్చింది మేమే కాబట్టి చాలా మా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రవేశపెట్టండి మరి. రాజాది రాజా, రాజా మార్తాండ, అభిలాష్ మహారాజ్ కి స్వాగతం. చిరిగింది. సో మొత్తానికి సీనియర్స్ బాగా ఎంజాయ్ చేశారు కదా? అది ట్రూత్ అయినా డేర్ అయినా మా జూనియర్స్ ఫస్ట్. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగావు కదా నన్ను, నిన్న ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను చెప్తా. ఒక ఏనుగు ఒక చీమ బాగా లవ్ చేసుకున్నారు, కానీ పాపం వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఆ చీమ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఒప్పిద్దాం చాలా చాలా ట్రై చేసింది, అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో చీమ వాళ్ళ అంటే ఏనుగు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పిందంట, ఆ మాట చెప్పగానే ఒప్పేసుకున్నారంట. ఏంటది? ఏమైంటుంది సీనియర్? ఏనుగులు తినాలంటే ఫుడ్ చాలా కావాలి కదా, చీమకి అంత అవసరం లేదు, ఖర్చు తగ్గుతుందని. ఏముంది, నువ్వు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే చంపేస్తానని బెదిరించుంటుంది. లేదు, ఏం చెప్పిందంటే చీమెళ్ళి మీరు కనుక ఒప్పుకోకపోతే మీ ఇద్దరం కమిట్ అయిపోతాం, తర్వాత మీ ఇష్టం అందంట. కర్మరా బాబు, ఈ జూనియర్స్ కి బుర్ర లేదు, కనీసం ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎలాంటి ఆన్సర్స్ చెప్పాలో కూడా తెలియదు. రొమాంటిక్ సెన్స్ అది మీకు తెలియకపోతే వేస్ట్ మీరు, అంతే. కాకపోతే మీ గీతలు మార్చడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? సీనియర్స్ రెడీయా? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. మీ గీతలు అంటే మీ తలరాతలు మార్చడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ కమాన్. మా సీనియర్స్ ఆల్వేస్ రెడీ. సీనియర్స్ రెడీయా?
గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాము రై రయ్యమంటూ. మరి రై రయ్యమంటూ ఆడడానికి మా సీనియర్ గీతలు అండ్ మీ జూనియర్ పీతలు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? ఎవరి గీతలో ఎవరి పీతలో తేలిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. రై రయ్యమంటూ ఈ గేమ్ చాలా క్రేజీగా ఉంటుంది అండ్ చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంటుంది. సో సీనియర్స్ నుంచి ఇద్దరు, జూనియర్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రాపర్టీస్, అక్కడ కలర్ బాల్స్ ఉన్నాయి అండ్ అలాగే వాటర్ ట్యాప్ అండ్ ఎంప్టీ టబ్స్ అండ్ గ్లాసెస్ అండ్ ఇక్కడ నాప్కిన్స్ కూడా ఉన్నాయి. సో ఏం చేయాలి అంటే ఈ గేమ్ ని ముగ్గురు ఒకేసారి ఆడతారు. ఎలా ఆడాలి అంటే ఒకళ్ళు ఆ టబ్ దగ్గర నుంచుంటారు. ఆ టబ్ దగ్గర నుంచి అమ్మాయి ఏం చేస్తుంది అంటే సో ఆ స్పాంజ్ తోటి వాటర్ ని పిండి ఆ గ్లాస్ లోకి ఫిల్ చేస్తుంది. గ్లాస్ లోకి ఫిల్ చేసి ఫస్ట్ గ్లాస్ లో బాల్ ని పెడుతుంది. సో ఒక సైడ్ ఇటు సైడ్ పింక్, ఇటు సైడ్ గ్రీన్ బాల్ పెట్టేస్తారు. అండ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఇద్దరు నుంచొని ఉంటారో వాళ్ళు ఆ నాప్కిన్స్ పట్టుకొని నుంచొని ఉంటారు. సో వాళ్ళు నాప్కిన్ ని ఫ్రంట్ వేసుకొని దాని మీదకి జంప్ చేసి అండ్ అలాగే ఇంకొక నాప్కిన్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రంట్ కి వేసి జంప్ చేసి మళ్ళీ వెనక ఉన్న నాప్కిన్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్ వేసి జంప్ చేసి ఇలా జంప్ చేసుకుంటూ ఆ గ్లాసెస్ దగ్గరికి చేరుకుంటారు. సో చేరుకున్న తర్వాత అక్కడ ఆ గ్లాస్ లో వాటర్ ఫిల్ చేసి బాల్ పెట్టుంటుంది కదా, సో దాని కనుక గట్టిగా ఊదినట్లయితే అది అన్ని గ్లాసుల్లో నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎంటీ టబ్ లో పడాలి. సో అలా 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఎంటీ టబ్ లోకి ఫిల్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకేనా సీనియర్స్? ఓకే. జూనియర్స్ రెడీనా? రెడీ. ఓకే, సో ఫస్ట్ మా సీనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సీనియర్స్ రెడీ? రెడీ. ఆయన ఎప్పుడు మీరేనా? ఎప్పుడు సీనియర్సే ఫస్ట్. చూద్దాం, హాడి గెలిచిన తర్వాత అప్పుడు చెప్పండి ఇదే మాట. ఓకేనా? సీనియర్స్ రెడీయా? రెడీ. పొజిషన్స్ ప్లీజ్. ఓకే, సీనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. మేము కళ్ళకు కాటు కెడితే మేము ముక్కుకు ముక్కెరడితే మేము ఫేసుకు పౌడర్ వేస్తే మేము పదాలను తడి చేస్తే స్మైలింగ్, వాకింగ్, టాకింగ్, డ్రెస్సింగ్, డాన్సింగ్, లుకింగ్ మేమేమి చేసిన గానీ రింబోలా 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 గోల గోల రింబోలా రింబోలా. Three, two, one, time up. What's up? మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. మేము కళ్ళకు కాటు కెడితే మేము ముక్కుకు ముక్కెరడితే మేము ఫేసుకు పౌడర్ వేస్తే మేము పదాలను తడి చేస్తే స్మైలింగ్, వాకింగ్, టాకింగ్, డ్రెస్సింగ్, డాన్సింగ్, లుకింగ్ మేమేమి చేసిన గానీ రింబోలా 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 గోల గోల రింబోలా రింబోలా. వాట్సాప్ ఆన్ చేస్తే డే అండ్ నైట్ కుర్రగారు ఆన్లైన్ లో రింబోలా ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే హై రామా లైకులతో చూస్తారు 3, 2, 1 టైం అప్. స్కోర్ చూసేద్దామా జూనియర్స్? స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి స్కోర్స్ అయితే చూస్తాం. విన్నర్స్ ఎవరంటే మన జూనియర్స్. నాకు తెలుసు ఏనుగు చీమ తెలుసా? ఏంటి మామూలుగా బాల్ మేము కింద పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం, వాళ్ళు మాత్రం అక్కడక్కడ ఆ,
అయినా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా జూనియర్స్ అమ్మాయిలు వస్తే మీ రాతలన్నీ మారిపోతాయని. మారిపోయాయి, అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఒక గేమ్ గెలిచాను కదా అని చాలా ఓవర్ యాక్షన్ చేయొద్దు. సో టోటల్ గా అసలు టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసే టైం వచ్చేసింది. ఎవరెవరు ఎక్కడెక్కడ విన్ అయ్యారో తెలుసుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది. సో మరి విన్నింగ్ ఎవరు అనేది తెలియాలి అంటే ఏం చేయాలి? గెస్ట్ ని పిలవాలి. సో పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం డాక్టర్ ఏ రామకృష్ణరావు గారు, డీన్ ఆఫ్ దిస్ కాలేజ్. ఓపెనింగ్ లోనే డాన్స్ ఎరగదీశారు మా జూనియర్స్. జూనియర్స్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఎంత దక్కుకున్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. సరైనోడులో దమ్ము చూపించారు మా జూనియర్స్. జూనియర్స్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మిగతా విన్నర్స్ కి గిఫ్ట్లు ఇవ్వవలసిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ రవీంద్ర బాబు గారు, ప్లీజ్ వెల్కమ్. టచ్ చేసి చూడు విన్నర్స్ మా జూనియర్స్. జూనియర్స్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు, విన్నర్స్ మా జూనియర్స్. జూనియర్స్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా జూనియర్స్ దే. గెలవడమే గొప్ప కాదమ్మా, గెలిపించిన వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు గొప్పలేం కదా, ఎలానే గొప్ప వాళ్ళనే చెప్తుంది, నువ్వు అదే రివర్స్ లో చెప్పా. సో మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఆడియన్స్ మీరు కూడా ఫుల్ టు బిందాస్ గా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇలాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి కిర్రాక్ స్టూడెంట్స్ తో అండ్ కిర్రాక్ కాలేజ్ తో మళ్ళీ రేపు మీ ముందుంటాం. దిస్ ఇస్ ఇందు అండ్ మునీర్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.